వెంటనే నన్ను ఆ పిల్లింటికి తీసుకువెళ్ళు. హైడీ, ఏమిటి తాతయ్య? నువ్వు ఎంత ప్రయత్నించినా సరే దాని నుంచి నువ్వు పాలు తీయలేవమ్మా. కదలకుండా నుంచో. నా మాట విను. ఇవాళ నేనే పాలు పితుకుతాను. ఇదిగో వచ్చేసాను. ఓ కదలకుండా ఉండే స్నోఫ్లేక్. పాలు తీయటం అయిపోగానే అవి తీసుకుని లోపలికి రామ్మా. అంతే, స్నోఫ్లేక్ అయిపోయింది. బాగుంది. తాతయ్య తాతయ్య తాతయ్య, నేను పాలు పితికాను, తాగి చూడండి. ఇలా ఇవ్వు, చూస్తాను. నీకోసమే తెచ్చాను. పాలు చాలా రుచిగా ఉన్నాయి హైడీ. ఈ పని చేశావు. నేను ఈ పని బాగా చేశానని అంటున్నారా? హే జోలీ, నేను ఈ పని బాగా పూర్తి చేశానని తాతయ్య చెప్పారు. వచ్చేసావా? త్వరగా రా పీటర్, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. తాతయ్య, అతను ఎందుకు వస్తున్నాడు? వాళ్ళ మేక ఇక్కడ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో. అందుకని నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు స్నోఫ్లేక్ తో ఉండు. అలాగా, సరే. నేను లోపలికి వెళ్ళి నా రూమ్ లో ఉంటాను. తాతగారు, ఊళ్ళో అందరూ మిమ్మల్ని మంచి ఆయన అని చెప్తారు. మీరేంటి మా మేకను మీ పెరట్లో కట్టేసుకున్నారు? బయటకు వచ్చి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెప్పండి. ఒకసారి లోపలికి రండి. విషయం ఏదైనా సరే లోపలికి వచ్చి మాట్లాడండి. నేనెందుకు మీ ఇంట్లోకి రావాలి? నా మేకను నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇరుక్కున్నాను. మీ మేకకు ఏ ప్రమాదమూ జరగలేదు. అది క్షేమంగా మా ఇంట్లోనే ఉంది. ఓ, మా ఇంట్లోనే ఉందని ఎంత ధైర్యంగా చెప్తున్నారు. మర్యాదగా దాన్ని నాకివ్వండి. నాకిదొద్దు. ముందు తాగి చూడండి. నాకిప్పుడు పాలు తాగే మూడే లేదు. ఇది మీ మేక నుంచి పితికిన పాలే. ఇవి నా మేక పాల? నమ్మలేకపోతున్నానే. ఇంత రుచికరమైన పాలిచ్చే మేకని నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు? నాకు చెప్పు. ఇంత అపురూపమైన మేక మళ్ళీ నీకు దొరుకుతుందా? దయచేసి నా మాట విని ఇంత రుచికరమైన మేకని నువ్వే తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచుకో. అలా కాదనుకుని మూర్ఖత్వంగా నువ్వు ఈ మేకని చంపాలని ప్రయత్నించకు. అర్థమైందా? పెద్దదవుతుంది, నీకెక్కువగా పాలు కూడా ఇస్తుంది. ఆ మేకిచ్చే రుచికరమైన పాలు కొనటం కోసం నేను మీకు మూర్ఖుల్లా కనిపిస్తున్నానా? మీ పెట్టకథలు నేను నమ్మను. ఆ బక్క మేక పాలిస్తుందంటే నేను నమ్మేస్తానా? మాయ మాటలతో నన్ను మోసం చేయకుండా మర్యాదగా నా మేకను నాకివ్వండి. అలా అయితే నువ్వు ఇంతకు ముందు తాగిన పాలు నీ మేకిచ్చినవి కాదు, నా మేకిచ్చిన పాలు. నా పాలు నాకు తిరిగివ్వు.
మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నా మేకని నాకు ఇవ్వండి. చాలు ఆపండి. స్నోఫ్లేక్ ని మా తాతయ్య దొంగలించలేదు. స్నోఫ్లేక్ ని చంపడం నేను తట్టుకోలేకపోయినందుకే నేనే దాన్ని ఇంటికి తీసుకొచ్చాను. నువ్వే ఆ చిన్న పిల్లవా? స్నోఫ్లేక్ సరిగా పాలివ్వడం లేదనే కదా దాన్ని చంపాలనుకున్నారు. దానికి మూలికలిస్తే అది బాగా పాలిస్తుంది. నేను ఆ మేకకి ఓనర్ని. దాన్ని చంపుకునే హక్కు నాకుంది. అడగడానికి నువ్వెవరు? మీ మేక పిల్లైతే మీరు దాన్ని ఏమైనా చేస్తారా? నేను పీటరు కొద్ది రోజులుగానే దాంతో ఉంటున్నాం. దాన్ని చంపుతామంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. కానీ పెంచుతున్న మీరెలా ఆ పని చేయగలరు? అరే ఇలా అనేసిందేంటి? నేను దాన్ని ఇంటికి తీసుకొచ్చానని నన్ను తిట్టారు కదూ. అది ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో మీరే వచ్చి చూడండి. రండి రండి, నాతో వచ్చి చూడండి. ఇది పెద్దదైతే ఇంకా ఎన్నెన్ని చేష్టలు చేస్తుందో. ఓవర్గా మాట్లాడకు. కొంచెం ఓపికగా ఉండండి. ఇదిగోండి, ఇది తాగి చూడండి. ఇది తాగాక మాట్లాడండి. మీరే కదా చెప్పారు పాలే ముఖ్యమని. అవును చెప్పాను. రుచిగా ఉన్నాయి. ఏమిటి ఇప్పుడేమంటారు? మీ మనసు మారిందా? ఏంటిది పీటర్? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే ఆ మేకను చంపాలని అనుకునేవాడినే కాదు కదా. మీతో ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నా మాటలే వినలేదు. అందువల్ల మీ దగ్గర నేను ఏ విషయం చెప్పలేకపోయాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అది చాలా చిన్న మేక, దాన్ని చంపకండి. దయచేసి మా మాట విని దాన్ని చంపకండి. అది పెద్దదవ్వగానే మీకు కావాల్సినన్ని పాలిస్తుంది. ఎందుకు అంత అలా బతిమలాడుతున్నావు? ఆ మేకపిల్లంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను. అవును, అదంటే నాకు ఇష్టం. సర్లే, దాన్ని చంపలే. ఇది పాలిస్తుందో లేదో ఇంకో సంవత్సరం పాటు చూస్తాను. అప్పటి వరకు నువ్వే దాన్ని జాగ్రత్తగా పెంచాలి పీటర్. స్నోఫ్లేక్, నీకో శుభవార్త. ముందు నేను వస్తున్నాను. ఏంటైనా అంత కోపంగా చూస్తున్నాడు? వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. స్నోఫ్లేక్కి మరో సంవత్సరం గడువిస్తానన్నందుకు పీటర్, హైడీ ఎంతగానో సంతోషపడతారు. ఎప్పట్లాగానే ఆడుకోవడానికి కొండల మీదకు వెళ్తారు. వీరిద్దరూ ఆనందంతో జోసెఫ్ కూడా గొంతులేస్తాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయారు. ఎదురు చూస్తుండగానే స్నోఫ్లేక్ రావడంతో హైడీ ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో మీరే చూడండి. ఎపిసోడ్ అయిపోతుందని బాధపడుతున్నారా? రేపటి ఎపిసోడ్లో బోల్డని విశేషాలు చూడవచ్చు. సరే, ఇక సెలవు తీసుకుంటున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. హైడీ పీటర్ల కోసం ఎదురు. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్.